సార్, సో నేను చెప్పినట్టుగా 3 అంశాల్లో ప్రధానంగా మీ ఇన్పుట్స్ మాకు చాలా అవసరం. ఎందుకంటే మీరు తరచూ చెప్తూ ఉంటారు రామోజీరావు గారిని చాలా దగ్గరగా చూసాను. అవును అవును, రామోజీరావు గారిని చాలా దగ్గరగా చూశానని చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు సార్. అందుకే నేను మీతో ఈరోజు మీ సమయం తీసుకొని మాట్లాడడం జరుగుతోంది. అవును, ఈ వాలంటీర్ల మీద సో పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేస్తే దాన్ని అందిపుచ్చుకొని పచ్చ మీడియాలో అలాగే ఈ పత్రికల్లో వస్తున్న వార్తల గురించి వాలంటీర్లు ఏదో సంఘ విద్రోహ శక్తులని, వాళ్ళు ఏదో అరాచకాలు చేస్తున్నారంటూ వాళ్ళు రాస్తున్న అవాస్తవాలు, దాని మీద మీ ఇన్పుట్ కావాలి, మీ అభిప్రాయం కావాలి, వాస్తవాలు కావాలి వెరసి. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ముందు పవన్ కళ్యాణ్ లేపాడు. ఆడ చాలా దుర్మార్గం జరుగుతుంది, ఆడవాళ్ళు ఏదో ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది, ఈయనకి ఎవరు కేంద్ర నిఘా వాళ్ళు చెప్పారు అని ఆయన చెప్పాడు. జనరల్గా పవన్ కళ్యాణ్ ఇట్లాంటివి లేవు, ఇది బాబు ద్వారా వచ్చి ఉంటుంది. సేమ్ టైం నిన్న నేను పేపర్లు చూసా ఈనాడులో మొన్న, ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ దొంగలు, రౌడీలు, అరాచకం, రేప్ చేస్తున్నారు, తుపాకులు అమ్ముతున్నారు, బందిపూట్లో ఉన్నారు, భయంకరంగా తినేస్తున్నారు అని ఎంత ఘోరంగా ఇవి చెప్పాడంటే రామోజీరావు గారు. నేను రామోజీరావు గారికి మీ ద్వారా ఒకటి చెప్తున్నా, మా ముసలోడికి ఏం చెప్తున్నానంటే, వాలంటీర్ గురించి ఇంత గొప్పగా నువ్వు డిస్కవరీ చేసావని చెప్తున్నావు కదా, నేను కొన్ని డిస్కవరీ చేశా రామోజీరావు, అది అబద్ధమైతే నీ కాలు చెప్పుతో నేను కుట్టించుకుంటా. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడావు కదా, అందుకు చెప్తున్నా ఆన్సర్, అది చెప్పేవాడిని కాదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామారావు గారు ప్రభుత్వాన్ని తను లాక్కోవటానికి, సీఎం చైర్లు కూర్చోవటానికి, ఎవరి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ నారా చంద్రబాబు నాయుడు అమ్మాయిల్ని తార్చాడా లేదా? మీరేమంటున్నారు? వాలంటీర్ వ్యవస్థలో చాలా ట్రాఫికింగ్, వ్యభిచారం జరుగుతుంది అన్నట్టుగా రాశారు కదా. నేను తెలిసింది, నేను చూసింది నేను చెప్తున్నా చంద్రబాబు గురించి. చంద్రబాబు గారు అమ్మాయిల్ని తార్చి ఒక వ్యవస్థని మేనేజ్ చేసి, ఆ పెద్దను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ మొత్తం లాగేసుకున్నాడు. ఇది రామోజీరావు, అరే ముసలోడా నీ తెలీదా? నువ్వు చెప్పు. నువ్వు మర్డర్ చేస్తారు, మానభంగాలు చేస్తారన్నావే, ఇదే చంద్రబాబు నాయుడు అనేవాడు ది గ్రేట్ వంగవీటి మోహన్ రంగా గారిని చంపించాడా లేదా? ఇది ఆంధ్ర మొత్తం తెలుసు. అరే ముసలోడా, మరి ఫ్రంట్ పేజీలో రాశావా? దీని హస్తం చంద్రబాబు నాయుడు హస్తం ఈ రంగా గారి హత్యకి ఉంది అని నువ్వు ఎప్పుడో రాశావా? సేమ్ చంద్రబాబు నాయుడు అమ్మాయిల్ని తార్చాడు ఒక వ్యవస్థకి, ఒక పెద్ద ఆయనకి, అది ఎప్పుడైనా రాశావా? నువ్వెంత ఎదవగా అయిపోయావంటే చెప్పుంటావా? నువ్వెంత ఎదవో. నేను జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను జైలు దగ్గరికి వెళ్ళానంట, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగానంట, ఆయన నాకు ఇవ్వలేదంట, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు పోసాని కృష్ణమురళి. ఒరే ముసలోడా, నీ కొడుకు వాడెవడు కిరణ్ గాడు, మీరు ఒక అమ్మ అబ్బకు పుడితే దీన్ని నువ్వు ప్రూవ్ చేస్తే నేను అమ్మ అబ్బకు పుట్టనట్టు. నేను బతినాడు చెప్పా, మీరు కావాలంటే కనుక్కోండి పోయి ఆ జైలుకని. జైల్లో కనుక్కున్నారు, లేదంటే పోసాని కృష్ణమురళి రాదేని కన్ఫర్మ్ చేసుకున్నారు. దొంగచాటుగా వేరే వాడితో సారీ చెప్పించాడు తప్ప పేపర్లో రాయిలా. అంతా ఇగోయిస్టులు అయ్యా కొడుకులు. వీళ్ళ గురించి నేనేం చెప్తాను హరి? ఇంకా రైట్ సార్, మీరు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నారు సార్. సో ఖచ్చితంగా ఈ అమ్మాయిలు తార్చడం అయినా కానీ లేకపోతే ఇలాంటివి నిజంగా కొంచెం హార్ష్గానే ఉన్నాయి చెప్పడానికి. మీరు అంత అథెంటిక్గా చెప్తుంటే వాస్తవమేమో అనిపిస్తోంది. నేను రెడీ కాదు హరి లెట్ మీ టాక్ ఫస్ట్. ఇది హార్ష్ కాదు. ఈ పేపరు, ఈ ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి కానీ హార్ష్. ఇప్పుడు ఒక బూతు వల్ల సమాజం నాశనం అయిపోదు హరి, ఒక అబద్ధం వల్ల నాశనం అయిపోతుంది సమాజం. నేను హార్డ్గా మాట్లాడవచ్చు, ఎవరికి నష్టం లేదు. అబద్ధం చెబితేనే నష్టం ఈ ఆంధ్రప్రదేశ్కి. కరెక్ట్ సార్, చాలా వాస్తవం. అర్థమైందా నీకు? వాస్తవం.
వాస్తవం, ఆ మాట వాస్తవం. కానీ వాలంటీర్లు నిజంగా ఇంకొకటి- అంటే ఇంత పెద్ద ఇంకొకటి వ్యవస్థ. ఒక్క చెప్పాడు. నిమిషం సార్.